సరేనా ఈ విషయాలను ఒక పక్కకుంటే తెలంగాణలో ఇంకో విషయం చాలా తెరపైకి వస్తుంది. రాజీవ్ గాంధీ గారి విగ్రహం కూడా కాంట్రవర్సీలకు చాలా దారితీస్తుంది. ఒకవైపు అధికార పక్షం ఏమంటుందంటే రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తప్పేంటి అని ఒకవైపు వాళ్ళు అంటున్నారు. ప్రతిపక్షం ఎటు చూసినా గాంధీల విగ్రహాలే పెడుతుంది తప్ప ఇతరులు ఎందుకు గుర్తొస్తలేదు ఇంకోవైపు ఒక వర్గం చెప్తుంది. ఎలా చూడొచ్చు వీటన్నిటిని? అసలు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే ఆలోచన ఎందుకు వచ్చిందని ఎవరు ఆలోచిస్తారు? ఏంటి అసలు రేవంత్ రెడ్డి అక్కడ రేవంత్ రెడ్డి గారిని ప్రియాంక గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు, కలుస్తలేరు. ఈ మధ్యలో మీరు అబ్జర్వ్ చేయండి. ముఖ్యమంత్రి పదవి పోయే పరిస్థితి ఉన్నది. వేరే పార్టీల ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవడంలో రాహుల్ గాంధీ గారు నెగిటివ్ ఉన్నారు, వద్దని చెప్పి చేర్చుకోండి. కాబట్టి నాకు అపాయింట్మెంట్ దొరుకుతలేవు, నా పోస్ట్ పోతుందో ఏందో వాళ్ళ ప్రసన్నం చేసుకోవడానికి రెండు పెద్ద కార్యక్రమాలు తీసుకుంటాం. ఒకటి ఆపరేషన్ హైడ్రా, నెక్స్ట్ రాజీవ్ గాంధీ విగ్రహం. ఆపరేషన్ హైడ్రా ఏందనంటే దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాలి ఈయన పైన, అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. రెండవది రాజీవ్ గాంధీ విగ్రహం. నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహముతో ఖచ్చితంగా వాళ్ళు ఓపెనింగ్కి వస్తారనుకో, కానీ ఫస్ట్ టైము ఇండియన్ హిస్టరీలో వాళ్ళు రాలే. వరంగల్లో ఒక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పుల్లా భాస్కర్ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడితే సోనియా గాంధీ గారు వరంగల్కి వచ్చారు. అంటే హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్కి వెళ్ళి ఒక 160, అప్పుడు ఇంత పెద్ద హైవేలు లేవు, కటారా రోడ్డు వరంగల్, సింగల్ రోడ్డు కటారా రోడ్డు, మంచి రోడ్డు కూడా. ఆ రోడ్డు మీద 160-170 కిలోమీటర్లు ప్రయాణం చేసి రాజశేఖర రెడ్డి గారు వెంబడి వరంగల్కి వచ్చి విగ్రహం ఓపెన్ చేసింది. నీకు మహబూబ్ నగర్లో ఇప్పుడున్న ప్లానింగ్ కమిషన్ చైర్మన్ చిన్నారెడ్డి గారు రాజీవ్ గాంధీ విగ్రహం చిన్న చౌరస్తాలో పెడితే మల్లికార్జున కేంద్ర డిఫెన్స్ మంత్రి పోయి దాన్ని ఓపెన్ చేసింది. నీ విగ్రహం కూడా ఓపెన్ చేసిండు ఏంటి? ఎందుకు రాలేదు? ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో చెప్పేది నాబ్బా, నువ్వు ఎందుకు ఓపెన్ నువ్వు వచ్చిన బొమ్మకు మల్లికార్జున ఖర్గే రాలే, ఎవరు రాలేదు, వాళ్ళ కారణం ఏంది? ఎందుకంటే వాళ్లకు నీ లోపట్టున్న ప్రతిపక్షాలు వదిలేసాయి, అధిష్టానం పార్టీకే నీ విగ్రహం పెట్టే చిత్తశుద్ధి పైన వాళ్ళకి అనుమానం ఉంది, రాలే. ఇక నువ్వు బీఆర్ఎస్ ఇవన్నీ వదిలేద్దాం. ఇవి అసలు వాళ్ళ కొడుకులు రాలే, వాళ్ళ బిడ్డ రాలే, ఆయన భార్య రాలే, ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు రాలే. నువ్వు బొమ్మ ఎవరి కోసం పెట్టినావు? నీ కోసం పెట్టుకున్నావని వాళ్ళు దొరికిపోయినావు, వాళ్ళు రాలే. ఇక అర్థం ఎక్కడిది? మనం లెంతి అవసరం లే అబ్బా. నీకు గద్దర్ విగ్రహం ఓపెన్ చేసి, గద్దర్ విగ్రహం ఓపెన్కి ఎవరెవరు ఉండరు? వాళ్ళ భార్య, బిడ్డ, వాళ్ళ ఫ్యామిలీ అంత ఉంది ఓపెన్. మరి ఇలా ఫ్యామిలీ లేకుండా నువ్వే ఓపెన్ చేయడానికి? నువ్వు పెట్టిన బొమ్మ నువ్వే ఓపెన్ చేస్తావు? చిత్రంగా లేదు ఇది. అంటే పెట్టుడు వాళ్ళకే ఇష్టం లేదు, గాంధీ ఫ్యామిలీకే ఇష్టం లేదు అబ్బా బొమ్మ పెట్టుడు. వీడియో వాళ్ళు మా బొమ్మ పెడతారు ఏందని. ఇందిరాగాంధీ ఓపెనింగ్ ఎక్కడో కొండాపూర్లో పెడితే సోనియా గాంధీ గారు వచ్చి ఓపెన్ చేసిపోయారు. అసోంటిది హైదరాబాద్ నడిపోతూ ఒక దిక్కు ట్యాంక్ బండ్ ఉంటుంది, ఒక దిక్కు సెక్రటరియట్ ఉంటుంది, ఓ దిక్కు అసెంబ్లీ ఉంటుంది. అంత సెంటర్లో పెడితే వాళ్ళు రాలేదంటే ఏందన్నట్టు అర్థం? అదేందా? కాబట్టి వాళ్ళకే ఇష్టం లేదు, మనందరూ వదిలేద్దాం. నువ్వు కూలగొట్టు, చెరువులో ఉంటే 100% కూలగొట్టు. కూలగొట్టినప్పుడు నువ్వు మరి వాళ్ళ పైన ఏది వాళ్ళ ముందే మీటింగ్ పెట్టి వాళ్ళకు కంపన్సేషన్ నీకు ఇస్తా, అప్పుడు ఇచ్చిన కాంట్రాక్టర్ ఎవడైతే పర్మిషన్ ఇచ్చిందో వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుంటాం అని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. కానీ మీరు వాళ్ళకు ఇది చేయకుండా, మీరు వాళ్ళని కంపన్సేషన్ చేయకుండా నువ్వు ఒకటేసారి వచ్చి ధన్మన్ కూలగొట్టి నీ తమ్మునికి ఏమో నోటీస్ ఇస్తావు, నీ అన్నకు వాళ్ళని తీయాలదాకా నువ్వు ముట్టుకోవు, వీళ్ళకి నోటీసులు లేకుండా కూలగొట్టేస్తావు. నువ్వు సున్నం చెరువు దగ్గర ఆడినంతట గరీబ్ వాళ్ళు ఎక్కడ పోవాలి రోడ్ల పైన? వీటిపైన చర్చ అంటే అప్పుడు మొదలైంది కూల్చివేతలు. వాళ్ళు ఆపేనరు, ఈయన మొదలుపెట్టి నేను ఆపుతాడు. కానీ ఆ కూలిపోయిన వాళ్ళు వాళ్ళని బతికెట్లయితుంది? ఒక ఇల్లు కిరాయింటకెళ్ళి వెళ్తేప్పుడే తిప్పలవుతుంది. కూలగొట్టి నువ్వు చెరువుల పునరుద్ధరణ కంపల్సరీ. కానీ నువ్వు ఆపోజిషన్ ఉన్నప్పుడు కట్టేటప్పుడు నేను ఎందుకు ఆపాలి? ఆపోజిషన్ డ్యూటీ ఏంది? ఆపోజిషన్గా డ్యూటీ నువ్వు ఎక్కడ చేసినావు? నువ్వు పొజిషన్ బ్రదర్, ఇవాళ రూలింగ్లో నేను ఎంతున్నో రేపు ఆపోజిషన్లో కూడా నా డ్యూటీ అంతే ఉండాలి. ఇవాళ ఆపితే రేపు కూడా నేను ఆపాలి. నేను ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒకటి మాట్లాడతా, రూలింగ్లో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడతా, నడవది. సరే, ఇలాంటి రాజకీయాలకు పూర్తి స్థాయిలో పులి స్టాప్ పెట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంట? ఇప్పుడు లేట్ అయిపోయింది బ్రదర్. ఇప్పుడు అటువంటి కమిట్మెంట్ ఉన్న లీడర్షిప్ అనేది తెలంగాణ కొదువైపోయింది, కనబడతలేదు. నేను చెప్తున్నా కదా, ఒక వృద్ధుడు కురువృద్ధుడు కాటికి కాలు జాపేసిన నేను అనుకుంటా లాస్ట్ టైం మళ్ళీసారి పోటీ. అసొంటిది కేశవరావు, పోచారం శ్రీనివాసరెడ్డి అసొంటి పార్టీలు మారి కండువాలు కప్పుకుంటుంటే పదవుల కోసము
ఏముంటుంది నిన్ను చూసి నేను ఏం నేర్చుకోవాలి? ఒక బీసీ ఒక రెడ్డి పెద్దోళ్ళు పోయి ఆ వయసులో జాయిన్ అయితే వాళ్ళ మనవడేం నేర్చుకోవాలి? కడియం శ్రీధర్ వాళ్ళ బిడ్డకేం నేర్పిండు? వీళ్ళు వచ్చే తరాలకు ఏం నేర్పిండు? రేపు ఎటు దిక్కుపోతుంది? కన్ఫ్యూజన్లో ఉన్నాం. తెలంగాణ ప్రజల కన్ఫ్యూజన్ ఒక హుందా ఏందనంటే, ఒక ధైర్యం ఏంటంటే వీళ్ళు ఎవరికైనా ఈ పార్టీలకు మనం ఎటు తీసుకోకపోతే తెలంగాణ ప్రజలు పబ్లిక్ది ఏముంది? 1000 రూపాయలు 2000 ఓటేసి ఒక ఓటర్ ఇస్తే ఓటేస్తారు. వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? అందుకనే ఇవాళ గాంధీల సిటీ స్కాన్లు పనిచేయాయి, వరంగల్ సీకీఎంల పనిచేయాయి, వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో 6 గంటలు కరెంటు పోతుంది, ఎలుకలు కలిసి పేషెంట్లు చచ్చిపోతారు. ఉస్మానియా దవాఖానలో కిటికీలు తెరిచి చెట్లు గాలిలకు ఆపరేషన్లు చేస్తారు, వసతులు ఉండేవి. అవసరం లేదు పబ్లిక్, మేము ఎందుకు ఇవ్వాలి? మేము ఎంజిఎంలో గాంధీ హాస్పిటల్లో పసికందులు చచ్చిపోతూ ఉంటారు, మేము ఎందుకు ఇవ్వాలి? నీకు ఓటు అప్పుడు నీకు పైసలు కావాలి, తీసుకో ఓటేయి. నువ్వు పైసలు తీసుకొని ఓటేస్తున్నావు, నేను ఇవ్వని నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు లంచం తీసుకొని నాకు ఓటేస్తున్నావు, వాళ్ళ గురించి నేను ఇవన్నీ ఎందుకు చేయాలి అనే కాడికి ఈరోజు నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఏ పథకం పైన కానీ మాకు జవాబుదారీతనం మాకు లేదు, నీకు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, నీకు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఫ్రీ బస్సు పెడతా, కొత్త బస్సులు వెయ్యా, అలా కుక్కి ఇరికి ఒకరి కంప ఒకటి చూసుకుంటా చచ్చుకుంటా మీరు ప్రయాణం చేయాలి. అర్థమైందా? నేను నాకేం పని పోయి నేను ఫ్రీగా కొట్టేసినావు. రేపు వాళ్ళ పైసలే వాళ్ళకి కట్టాలి కదా, వాళ్ళ పన్ను రూపంగా చేసే పైసలు, నా జిఎస్టీ పైసలు, నా ఇన్కమ్ ట్యాక్స్ పైసలే వాళ్ళకు నువ్వు ఇవ్వాలి. సబ్బు కొంటే ఉప్పు కొంటే వచ్చే పన్నుతోనే వాళ్ళకు నువ్వు ఇంతకెళ్ళి పట్టుకొస్తారు. అది రేవంత్ రెడ్డి బాధ. ప్రజల్లో ఎప్పటికైనా మార్పు వస్తుందా ఇలాంటి రాజకీయ నాయకుల పైన వ్యతిరేకత? మార్పు రాకుంటే రాబోయే తరాలు కష్టపడతారు, నీ పిల్లలు కష్టపడతారు. నేను చెప్తున్నా కదా, ఇటువంటి వాళ్ళు మార్పు అనేటోళ్ళు ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి, కేశవరావు అనేటోళ్ళు పెద్ద ఎగ్జాంపుల్స్ మనకి ఈరోజు. అంత వయసు వచ్చిన మారిందంటే మనకు ముందు మార్గదర్శకులు అంటోడు ఎవ్వరు లేడు, వీడిని చూసి నేను నడవాలి, వీని నాయకత్వంలో పనిచేయాలి అనే నాయకత్వం ఎవ్వరు లేరు. వాడు ఓటుకున్నోడు దొంగ ఉన్నాడు, ఇంకోళ్ళు వృద్ధాప్యంలో పార్టీలు మారేటోళ్ళు ఉన్నారు. అదేందా? ఒకడేమో బీఫామ్ తీసుకొని పైసలు ఎత్తుకపోయి వేరే పార్టీకి నిలబడేటోళ్ళు ఉన్నారు. మనం ఎవరిని చూసి కేంద్రానికి వెళ్ళి 2 మంత్రులు ఉంటారు, తుఫాన్ వస్తే రూపాయి సాయం తీసుకురారు వాళ్ళు. అర్థమైందా? 2 బీజేపీ మంత్రులు ఉంటారు. కాబట్టి ఈరోజు మనము ఎవరిని చూసి నడవాలి అనేది మనది లేదు. మన గురించి నేను కూడా పబ్లిక్లో ఒక మనిషి, నేను ఒక ఓటర్ను. నా గురించి, నీ గురించి, మన గురించి తక్కువ అంచనా నాయకులు వేస్తారు. కాబట్టి మనము మన ఆలోచన స్థిరంగా లేకుంటే మన ఓటు అమ్ముకున్న రోజులు బతుకులిచ్చే ఉంటాయి. అన్న ఒకటన్నా అంటే ఒక జనరేషన్ పూర్తిగా చదువుకోలేదు కాబట్టి సరే ఎవరికి గుడ్డిగానో పైసలకి ఇచ్చి ఓట్లు వేస్తున్నారు ఒకవైపు చెప్తూ వస్తున్నారు. కానీ జనరేషన్ మారింది, చాలా వరకు ఎడ్యుకేషన్ అనేది చాలా మందికి అందుతుంది. సో చదువుకున్న వాళ్ళు అయినా మారరా? బ్రదర్ నీ దండం పెడతా, మొన్న ఖమ్మం, వరంగల్, నల్గొండ బయలుకి టీచర్ల కాంచెలి మాకు ఫుల్ బాటిల్ రాలే, మాకు ఇంకా పైసలు రాలేదు, ఫోన్లు చేసి అడుక్కున్నాం. గ్రాడ్యుయేట్ ఓట్లు లైన్లో నిలబడి పైసలు తీసుకుని పోతారు, 500 వీడియోలు ఉన్నాయి. దాన్ని మీ ఛానల్లో కూడా ఉండొచ్చు, రికార్డు చేసి లైన్లో నిలబడి తీసుకున్నారు. గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లైన్లో నిలబడి, చదువు రాని వాళ్ళు కాదు, చదువు వచ్చిన వాళ్ళు తీసుకుంటారు. లంచాలు ఎవరు తీసుకుంటారు చెప్పు? నీకు రోజు ఒకటి ఏసీబీలో దొరుకుతుంది కదా. అరే నిన్న వాడు దొరికిను, నాకన్నా సిగ్గు ఉండాలి, నేను తీసుకుంటే పట్టుబడతా, నా ఫోటో వస్తుంది. అర్థమైందా? ముందుకి పింక్ కలర్ బాటలు ఉంటాయి, ముందు నా ఇంట్లో చూస్తాను, సిగ్గు శరాలు ఉండద్దా? తీసుకుంటే నేను దొరకనని చెప్పి తీసుకుంటాడు. తీసుకునే నిన్న తీసుకుని ఒకటి దొరికిండు ఖమ్మంలో కలెక్టర్ ఆఫీస్లో. వాడిని చూసి ఇంకొకటి భయపడి ఇంకొక వాడు దొరికిండు అవలేగా నేనేం దొరుకుతా అని చెప్పి వాడు తీసుకుంటారు పక్క. సాయంత్రం వరకు వార్త వస్తుంది. అర్థమైందా? చదువుకున్న అట్లా ఏం లేదు బ్రదర్. నీకు అజ్ఞానులు, దొంగలు ప్రతి సెక్షన్లు ప్రతి దగ్గర ఉన్నారు. ఈరోజు గ్రాడ్యుయేట్ చదువురానో లేదు కదా, ప్రతి ఒక్కడు అట్నే తయారైపోయింది. అన్న ఒక్కటే మాటల అటు బీజేపీ ప్రభుత్వం పైన ఏం చెప్తారు, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏం చెప్తారు ఒక మాటల? బ్రదర్ తెలంగాణలో మాటిచ్చి మాట తప్పిండ్రు. అనుభవ రాహిత్యం అయిన ముఖ్యమంత్రి, అనుభవం లేని ముఖ్యమంత్రి, ప్లస్ ఇంటిగ్రిటీ లేని ముఖ్యమంత్రి. పాలన అట్టర్ ఫ్లాప్ ఫెయిల్. తెలంగాణ కేంద్రంలో ప్రజలపైన బరువు ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. వాళ్ళు వేసిన బరువు 14 వేసిన బరువు ఇవాళ రోజు రోజుకు బతుకు భారం పెరుగుతుంది కానీ తగ్గుతలేదు. కామన్ మ్యాన్కు హ్యూమన్ టచ్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ 2 ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది.
రైట్, ఇది పరిస్థితి బక్కా జయచంద్ర గారితో మనకు ఫేస్ టు ఫేస్. అయితే పూర్తి స్థాయిలో రాజకీయాలు అంటే చెడిపోయినాయి, ఎవరైనా సరే సొంత అవసరాలకు తప్ప ప్రజల కోసం ఏదో చేస్తాం, ప్రజల నియోజకవర్గ బాగు కోసం చేస్తాం అనే వాళ్ళు లేరు, కేవలం వాళ్ళ ప్రయోజనాల కోసం అన్ని రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి బక్కా జయచంద్ర గారు బలంగా వ్యాఖ్యలు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.